వేరే వాళ్ళ దాని మీద ఇతని పేరు రాసుకోవాలని చెప్పి. నిన్న జరిగిన భూ సర్వే వరకు ఇప్పటికైనా క్లియర్ చేసినారో చెప్పు. ఫ్రీ హోల్డ్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళదే అని చెప్పి దీంట్లో మాఫియా చేసినారు. ఇన్నాళ్ళు 2 సంవత్సరాలు అవుతుంది. ఏం ఎంక్వైరీ తేల్చినారు? ఎంతమందికి ఫ్రీ హోల్డ్ నుంచి రిలీజ్ చేసినారు చెప్పండి? రోజు రెవెన్యూ క్లినిక్లు అన్నారు, అన్ని క్లినిక్లు అన్నారు. 2027 కల్లా అన్నీ అయిపోజేస్తామంటున్నారు. ఇప్పుడు ఐ ఛాలెంజ్ 2027 గన మీరు రెవెన్యూ సమస్యలన్నీ కానీ క్లియర్ చేస్తే గన, రెవెన్యూ సమస్యలు లేవని క్లియర్ చేస్తే నేను ఎలక్షన్లో కూడా పోటీ చేయనయ్యా. మీ నోటికి వస్తే అబద్ధాలు. ఇదేవిధంగా మొన్న కూడా కల్తీ లిక్కర్ దొరికినప్పుడు బెల్ట్ షాప్లే లేకుండా చేస్తామని చెప్పినాడు. ఏం తగ్గినాయా? ఊరూరికి ఉన్నాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే మొదలుపెట్టి చేసి 1924 తర్వాత మళ్ళీ 100 ఏళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి చేస్తే దాని మీద ఏమేమో అనరి. మీ భూమి లాక్కుంటాడు, ఇది ల్యాండ్ టైటిలింగ్ కాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని చెప్పి మా దరిద్రం మేము చెప్పుకోలేకపోయినాం. అరే 100 ఏళ్ల తర్వాత ఇది చేస్తున్నాం, దీనివల్ల మీకు ఇంత మేలు జరుగుతుందని చెప్పుకోలేనంత పరిస్థితుల్లో మేము తయారు చేసినారు. మా లీడర్ కూడా చెప్పుకోలేకపోయినాం. ఒక్కటి 20 సంవత్సరాలు మీరు సాగులో ఉంటే చాలు, దానిలకు సేలపు రైట్స్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి కదా. అంటే ప్రభుత్వ భూమిలో కూడా మీరు సాగులో 20 సంవత్సరాలు ఎటువంటి లావాదేవీలు జరుపుకోకుండా ఉంటే 2004 నుంచి 2024 వరకు ఆ భూమి క్రయ విక్రయాలు చేసుకోవడానికి కూడా అధికారం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మీ భూములు కాజేస్తున్నాడంటే ఎలా నమ్మగలిగినారు? ఏమంటే చంద్రబాబు నమ్మించినాడు. రోజు ఫోన్లే, మీ భూమి ఎత్తపోతున్నారు అని ఫోన్లు చేస్తా అంటే జనాలు ఏం చేస్తారు? మీకు కూడా సగం మందికి తెలియదు. 20 సంవత్సరాల భూమిలో మీరు గన ఉంటే గన, అది ప్రభుత్వ భూమిలో మీకు పట్టా ఉండి 20 సంవత్సరాలు మీ చేతిలో ఉంటే గన దాని క్రయ విక్రయాలు కూడా చేసుకోవచ్చు. డికేటి భూమిలో గతంలో ఎప్పుడు ఉండేది? 1954 కంటే ముందు ఉండేది మాత్రమే రిజిస్ట్రేషన్ క్రయ విక్రయాలు చేసుకునేకి జీవో నెంబర్ 585 ప్రకారం. 22 లక్షల ఎకరాలు వేసినది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. చంద్రబాబే కదా. దాన్ని 2016లో వేసినది చంద్రబాబు నాయుడే. 2018లో జీవో ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమని? 1954 తర్వాత ఉండేటివన్నీ డిలీట్ చేయాలని. కానీ కాలేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక 4 అడుగులు ముందు వేసి ఇచ్చినాడు. 20 అడుగులు సాగులు ఉంటే మేము ఇచ్చిన 31 లక్షల పట్టాలకయ్యా 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పించినారు. 31 లక్షల పట్టాలకు 10 సంవత్సరాల తర్వాత నువ్వు సేలబుల్ రైట్స్ ఇచ్చినారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి నీ భూములన్నీ కాజేస్తాడు. ఎవరు కాజేస్తున్నట్టు? నీకు అమ్మేదానికి కొనేదానికి ఒక రైట్ హక్కును కల్పించి ఒక చట్టం తీసుకొని వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీ పట్టా ల్యాండ్ సొంత ల్యాండ్ను కాజేస్తామంటే ఎలా నమ్మినారు? ఎందుకు నమ్మరు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసే మ్యానిపులేషన్ ఆ విధంగా ఉంటుంది. ఒక నేరేటివ్ని బిల్డప్ చేయడం, కింది నుంచి అదే. సాయి ప్రసాద్ కదా ఆ రోజు సీసీఎల్ఏ ఉండేది, కాబోయే సిఎస్ అంటారు, చంద్రబాబు బంధువు అంటాడు. ఆ రోజు చీఫ్ సెక్రటరీ సీసీఎల్ఏగా ఉండేది ఎవరు? సాయి ప్రసాద్ కదా. ఆయన కాదా ఇవన్నీ రూపొందించినది? ఎలా బౌండరీస్ ఉండాలి, ఏ విధంగా ఉండాలని చెప్పి మా కర్మ అంతే. ఈరోజు ప్రతి ఒక్కరితోనూ కూడా అది తెలుసుకుంటున్నారు. నేను అదే అనేది, ప్రజలు తెలుసుకుంటున్నారు. మార్పు ఖచ్చితంగా మొదలైంది. ఆ మార్పు ఖచ్చితంగా కూటమి వినాశనానికి ఉంటుంది. రాబో రోజులలో ఇంకా జనాలకు ఎవరు తెలియజేస్తున్నారు ఏది మంచి ఏది చెడు అంటే అది చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీనే తెలియజేస్తుంది. ఎందుకంటే మీరు కొత్తగా చేయటంలే, మాది మీరు కొట్టేలా క్రెడిట్ తీసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జనాలకు తెలిసిపోతుంది. ఇంకా రేపమన్నాడు కొన్ని ఇవన్నీ వస్తాయి కదా, రిపోర్ట్స్ వచ్చిన తర్వాత తెలుస్తా అంట. దానిలో కూడా లడ్డు వ్యవహారంలో కూడా
ఎవరికైనా కొద్దిగా కామన్ సెన్స్ ఉందా? దేవుడి గురించి ఈ హిందూ సమాజంలో అక్కడ ఏం జరిగిందో తెలియక, ఆ రిపోర్ట్ ఏ విధంగా ఉందో తెలియదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఆ లడ్డులో ఏం కలిపారో తెలియదు, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎవరో వచ్చి డిప్యూటీ వచ్చి నీ చెవులో గొనుగుతే, వెంకయ్య చౌదరి వచ్చి నీ చెవులో చెప్తే, ఒక ముఖ్యమంత్రిగా పబ్లిక్ దీని మీద దాంట్లో పంది కొవ్వు ఉందంటావు, ఈ కొవ్వు ఉందని నువ్వు మాట్లాడతావా? నువ్వు అదే హిందువులు ఇచ్చే గౌరవం? సనాతని నువ్వు అదా చెప్పేది? అయోధ్యకు పంపించిన 1,00,000 లడ్లలో కొవ్వు ఉందని ఏ విధంగా చెప్తారు? అది ఈ హిందూ సమాజాన్ని అవహేళన చేసినట్టు కాదా? భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసినట్టు నీకు తెలియదు. నిజంగా ఏముందో కూడా తెలియదు, ఊరికే గాలి మాటలే కదా. ఒక గాలి మాటలు, అది ఏముందో నిజమేందో అబద్ధమేందో తెలియదు. లాస్ట్కు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది, దీని గురించి మాట్లాడద్దండి అయ్యా అని చెప్పేసి, అన్లెస్ ద రిపోర్ట్ వచ్చేంత వరకు ఏమీ మాట్లాడద్దండి అని చెప్పేసి. ఎవడికి వాడు కథనాలే, ఎవడికి వాడు కథనాలే. ట్రైన్లు వేసుకొని వచ్చినారు, యాడికి పోయినారు ఇప్పుడు అడ్రస్ లేదు వాళ్ళు. ఎందుకంటే ఇంకా నేను డీటెయిల్ పోలేదు, లెట్ ద ఛార్జ్ షీట్ కమ్ అవుట్ అని. ఛార్జ్ షీట్లో మంచి ఏది ఉంది చెడు ఏముంది అనే తర్వాత విషయం. అసలు దాన్ని 1,00,000 మంది అక్కడికి అయోధ్య గుడికి ఓపెన్ చేసిన వాళ్ళు మీరంతా పందికొవ్వు తిన్నారని ఒక మాట ఎలా అంటావు? ఉందో లేదో తెలియదు. మామూలుగా ఒక మెస్సులోకి పోయి ఉంటాము, భోంచేస్తా అంటారు, వానికి తెలియదులే దాంట్లో బలి పడింది రాను అనుకో, సాంబార్లో బలి పడింది అనుకో, నువ్వు చూసిండో పెట్టిండవు, బల్లి ఉందో లేదో తెలియదు, ఇంకా అందరు బయట పోయి కక్కుంటా అంటారు. ఒక ముఖ్యమంత్రి డిప్యూటీ ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి మీరు చేసే పనులా ఇవా? ఏం చేయాలా ఈ రాష్ట్రాన్ని? పొద్దున్న లేచినా నుంచి జగన్మోహన్ రెడ్డి మీద బుడదేయడం ఎప్పుడంటే ఎవడు పాపాన వాడు పోతాడని చెప్పి వదిలేయడం. ఇది కదా జరిగినది. సో ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు మీరు తీసుకుంటున్న ప్రతి రూపాయి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టిన పన్నుల రూపంలో వచ్చినదే. మళ్ళీ మీరు చేసిన అప్పు కూడా ఆంధ్రప్రదేశ్ జనాల మీదే పడుతుంది. కాబట్టి అకౌంటబిలిటీ ఉండాలి. ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టించే ప్రకారం లేకుండా అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యత మెయింటైన్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎందుకంటే మా ప్రాంతంలో చాలా వెనుకబాటుతనంగా మొదలైంది. ఖచ్చితంగా ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది. ఈ అసమానతలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న వాళ్ళది. ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అవును, ఆక్వా వ్యాలీ వస్తుందని ఇప్పుడు చెప్తున్నాను. అందుకే వాళ్ళు కూడా అన్ని లిఫ్ట్ మోటార్లు పెడుతున్నారు. ఆ నీళ్ళు కొట్టేయడం కోసమే కదా. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ బాగుంటే మోటార్లు ఎందుకు కొడతా అంటారు? కానీ నేను ఒక సింపుల్, ఖచ్చితంగా ఇది ఆక్వా వ్యాలీగానే ఉంటుంది. మంచి రైతులు మంచి పండించే భూమిని ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్నారు. కంప చెట్లు తీసేయాల్సిన అవసరం ఏముంటుంది? నువ్వు ఒక ప్రాజెక్ట్ అక్కడ ఇస్తే ఆ ఏజెన్సీ ఆ కాంట్రాక్టర్ తీసేస్తాడు ఆ కంప చెట్లు. 30 కోట్లు పెట్టి కంప చెట్లు తీసేయడమైందే ప్రతి సంవత్సరం. నేను చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను కాబట్టే, వాళ్లకు తెలుసు కాబట్టే ఇప్పటికీ మోటార్లతో ప్రతిసారి కూడా నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి దానికి డిఫరెంట్గా ఇప్పటికే ఒకసారి 452 కోట్లతో పంపులు చేశారు, ఇంకోసారి 500 కోట్ల రూపాయలతో పంప్ సెట్లకని టెండర్స్ పిలవడం జరిగింది. అట్లా కొండవీటి వాగుకు దాంట్లో కూడా పిలవడం జరిగింది. డెఫినెట్గా ఈ ప్రాంతంలో వాటర్ అనేది కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో వాటర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని నేనుగా చెప్పినది. మినీ ఎక్స్పర్ట్స్ దరిద్రం ఏంటంటే శ్రీకృష్ణ కమిటీ విత్ ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఇస్తే అది కాదన్నట్టుగా కార్పొరేట్ కమిటీ వేసినాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు గల్లా జయదేవు, నారాయణ వీళ్ళేమో టెక్నికల్, వీళ్ళకి ఏమైనా సౌండా ఏమైనా ఐడియా ఉంటుందా? ఇచ్చినారు. కానీ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కటి కూడా బాగుండాలని జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ ఆలోచించిన ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం ఇది ఆక్వా వ్యాలీ అవుతుంది. క్వాంటమ్ వ్యాలీ అనేది కానే కాదు, అది పేపర్ల మీద ఉంటుంది. ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, రాసి పెట్టుకోండి.
ఎప్పుడు చూసినా ఒకటే కథనం బాగా గట్టిగా చూస్తాము. ఈ ప్రాంతంలో నీళ్లు తోడుతున్నారు, పంప్ సెట్లు ఆన్ చేసినారు, ఇది మాత్రమే కనపడుతుంది తప్ప ఇక్కడ కంప్యూటర్లో కానీ ఇంకోటి కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరిగిందనే అంశం రాబోయే కాలంలో ఇక్కడ జరగదు. అలా జరిగేదట్లుంటే, అలా ఉండేదట్లుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ తీసుకొని పోయి వైజాగ్లోనే అన్ని పెట్టరు. ఈ ప్రాంతంలో అలా పెట్టినా ఉపయోగం ఉండదనే ఉద్దేశంతోనే వైజాగ్లో తీసి పెడుతున్నారు. ఈ విధంగా ఉంటే 99 పైసలకి ఇక్కడ ఇమ్మని చెప్పండి. చంద్రబాబు నాయుడు అక్కడ ఇచ్చినట్టు ఇక్కడ 99 పైసలకి ఇమ్మని చెప్పండి, ఇవ్వడు. ఇది ఒక పెద్ద స్కామ్. రైతులకు ప్లాట్లు దొరకవు, చంద్రబాబు నాయుడుకి నారాయణకి మాత్రం